నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు డిఎస్సి నియామకంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, అంతా చట్టపరంగా న్యాయపరంగా జరిగాయని తెలుగుదేశం యువత రాష్ట్ర ప్రచార కార్యదర్శి వరుణ్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఇటీవల డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్సిలో ఎటువంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించారని, ఎవరి రికమెండేషన్ ఎవరి ప్రోద్బలంతో ఉద్యోగాలు ఇవ్వలేదని, కేవలం అభ్యర్థులు తమ నైపుణ్యంతో ఉద్యోగాలు సంపాదించారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి మీద చేసినటువంటి ఆరోపణలు ఆధారాలతో సహా వివరించడానికి తెలుగు తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ఒక డాక్యుమెంట్ చూపించదలుచుకున్నా. ఈ యొక్క డాక్యుమెంట్ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. సాల్ట్ అనే డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో 20 కోట్ల రూపాయల రుణం కోసం అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక లైన్ చదివి వినిపిస్తారు. Subject to condition that department shall avoid increase in the recurring HR expenditure by keeping additional recruitment if any to bare minimum. ఇది అర్థమైందంటే, గత 5 సంవత్సరాల్లో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఒక రుణం కోసం టీచర్లు ఇంకా రిక్రూట్ చేయము అనే పత్రం మీద సంతకం పెట్టి ఒక్క టీచర్ నియామకం కూడా చెప్పిన ఒక పార్టీ ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన అదే పార్టీ డిఎస్సి మీద అవాకులు చవాకులు పెడతాను. 16,347 మంది ఉద్యోగుల యొక్క ఆనందాన్ని చూడలేక, వాళ్ళ కుటుంబంలో వెల్లువిరిచినటువంటి సంతోషాన్ని చూడలేక, వీళ్ళకి ఓట్లేదన్న కసితో, వీళ్ళకి ఓట్లేదన్న కోపంతో వీళ్ళని 151 సీట్ల నుంచి 141 సీట్లకు దిగజార్చారనేటువంటి ఒక ఆక్రోధంతో, ఒక క్రోధంతో, లక్షల మంది ఒక లక్ష్యంతో, నిర్దిష్ట ప్రణాళికతో రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు అటెండ్ అయితే వాళ్ళ కష్టాన్ని అపహాస్యం చేసే విధంగా, యువకుల రాత్రి పగలు చేసినటువంటి వాళ్ళ విద్యని అపహాస్యం చేసే విధంగా, వాళ్ళ అర్హతను అపహాస్యం చేసే విధంగా, వాళ్ళ శ్రమను దోచుకునే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా, ఈ రాష్ట్ర యువకుల యొక్క అహర్నిశలు చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలను కించపరిచే విధంగా ఇవాళ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని హేళన చేసేటువంటి ప్రక్రియ వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. ఇంత 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 ఆక్రోధం, ఇంత ఆక్షేపణ ఎందుకంటే ఈ వర్గాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రామిస్ నిలబెట్టుకోలేదు కాబట్టి, వైఎస్ఆర్సీపీలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు కాబట్టి, నిరుద్యోగులు ఉసిరి పోసుకున్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఉద్యోగాలు ఇచ్చిన వెంటనే వీళ్ళందరి యొక్క ఆనందాన్ని చూడలేక, వీళ్ళందరూ ఇళ్లలో వెల్లువిరిసినటువంటి సంతోషాలు చూడలేక, ఈ కుటుంబాలు మాకు ఓటేయకపోయినా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ఉద్యోగాలు పొంది, ఆ పొందినటువంటి ఉద్యోగాల్లో రేపు సమాజంలో వీళ్ళు బడుగు బలహీన వర్గాలుగా మా కింద పనిచేయాల్సిన అవసరం లేదు, మా ఫ్యూడల్ వ్యవస్థ కింద పనిచేయాల్సిన అవసరం లేదు, ఉన్నత వర్గాలుగా రేపు టీచర్లు అయ్యి ఈ దేశ, ఈ రాష్ట్ర పౌరుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు అనే ఒక కడుపు మంట మాత్రమే నేను అడుగుతాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకుల్ని కానీ, 16,000 మంది ఉద్యోగాలు వస్తే సంతోషపడాల్సింది పోయి కొన్ని వేల కుటుంబాల్లో, కొన్ని లక్షల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది, సమాజంలో శ్రేయస్సు పెరుగుతుంది, కొన్ని లక్షల మంది మన బిడ్డలకి సమాజం పట్ల బాధ్యతను, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి గొప్ప ఉపాధ్యాయ వృత్తిలోకి వాళ్ళు వెళ్తారనేటువంటి ఆనందాన్ని వెలువచ్చకుండా వాళ్ళ మీద ధర్నాలు, దాడులు చేస్తారా? ఇదేనా మీరు చేయదలుచుకుంది? 20 కోట్ల రుణాల కోసం టీచర్ రిక్రూట్మెంట్ చేయమని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసిన మీరు, ఒక్క డిఎస్సి ప్రకటన చేసి ఒక్క ఎగ్జామ్ అంటే ఒక ఎగ్జామ్ని కూడా కరెక్ట్గా నిర్వహించలేని సత్తా ఉన్న మీరు ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో 16,347 మంది బిడ్డలు, అందులో గిరిజనులు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు, మెరిటోరియస్ స్టూడెంట్స్, బడుగు బలహీన వర్గాలు, అమ్మా నాన్నల కష్టం మీద బతికిన వ్యక్తులు, రెక్కలు ముక్కలు చేసుకొని కూలి పనులు చేసుకొని ఎగ్జామ్లు పేరున్న వ్యక్తులు, కోచింగ్ సెంటర్లో ఏళ్ల తరబడి మీరు ఇచ్చినటువంటి న్యాయవంచనకు గురయ్యి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తున్న ఆశగా ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా మీకు చెంపబెట్టి చేసే విధంగా, వాళ్ళకి మార్గదర్శి కల్పించే విధంగా సమాధానం చెప్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే, ఆ నోటిఫికేషన్ మీద కడుపుమంట మీకు. ఇక్కడ ఉన్న డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు అడగండి, ఒక్కరంటే ఒక్కరైనా ఈ డిఎస్సి అభ్యర్థులు నియామక పత్రం పొందిన వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు స్కాములు చేసిన వ్యక్తులకు కనిపిస్తున్నారా?
ఈ రాష్ట్ర నిరుద్యోగులను, ఈ రాష్ట్ర యువకులను, ఈ రాష్ట్రంలో కష్టపడి చదివినటువంటి బడుగు బలహీన వర్గాలను అవమానించే దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తా ఉంది. మీకు వాళ్ళు అప్పుడు ఓట్లేరు, ఇప్పుడు ఓట్లేరు, గతంలో భవిష్యత్తు కూడా ఎప్పుడు ఓట్లేరు. ఎందుకంటే ఒకసారి నయవంచనకు గురయ్యారు. మీ మాటలు చెప్పి, మీ కల్లిబొల్లి మాటలు చెప్పి, మేనిఫెస్టోలో ఇది చేస్తాం, అది చేస్తాం, జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం వాళ్ళకి రానియకుండా చేసిన మీరు వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలు మీరు దొంగదారిని తెచ్చుకున్నారని చెప్పి వాళ్ళు మభ్య పెడతా ఉంటే మళ్ళీ మీకు ఓట్లేస్తారనుకుంటున్నారా? అప్పుడు చేసిన మోసానికంటే ఇప్పుడు కష్టం మీద కొడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని కించపరుస్తున్నారు. అది ప్రశ్నిస్తా ఉన్నాను. మీరేం మాట్లాడారు? డిఎస్సి ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా అన్నారు. స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేకంగా ఇవాళ క్రీడా శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు అమలు పరచారు. నేను ఒక్కొక్క ఆరోపణకి సమాధానం చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కాదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వైసీపీ ఆరోపణ ఏంది? మెరుగైన ర్యాంకులు వచ్చిన పలువురు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారంట. ఈ గందరగోళానికి కారణమైన జీవో 77 ఎవరి ప్రభుత్వంలో ఇచ్చారు? మీ ప్రభుత్వంలో ఇచ్చారు. మీరు కాదా ఇచ్చింది? జీవో నెంబర్ 77 ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం కాదా? ఈ విషయాన్ని నీకు తెలుసండి. పత్రికే సోదరులు ఇవన్నీ కూడా అడగాలి వాళ్ళని. ఇంకోటి, ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్ తీసేసి హారిజాంటల్ విధానం అమల్లోకి తెచ్చినందుకు మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులందరికీ కూడా చివరి నిమిషం సర్దుబాటు చేయాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం. మీకు ఇంకో విషయం చెప్తాను. స్పోర్ట్స్ కోటా నియామకాలు రాత పరీక్ష. వైసీపీ ఆరోపణ ఏంటి? క్రీడల్లో పథకాలు రాకపోయినా కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారని రాత పరీక్ష లేకుండా నియామకాలు చేశారు ఆరోపణ చేసేటప్పుడు బుర్ర ఉండాలా, బుద్ధి ఉండాలా, కొంత సబ్జెక్ట్ ఉండాలా, కొంత హోంవర్క్ చేసుకురండి. అసెంబ్లీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి వీధిలో పోరాటం చేసే ఒక కార్యకర్త వరకు మీరెవ్వరు చదువుకోరా? మీకు చదువులు రాకపోతే, మీరు చదువుకోలేకపోతే కనీసం ఇచ్చిన మెటీరియల్ చదువుకొని రావాలి కదా. ఈ విషయం మీద ప్రభుత్వ సమాధానం ఏమిచ్చింది? గతంలో అమల్లో ఉన్న జీవో 74 ఆ 74 ప్రకారం ఇంటర్ కాలేజు, స్కూల్ గేమ్స్ లో పాల్గొన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాలు ఆ కేటగిరీలో ఇచ్చారు. ఈ టీచర్ ఉద్యోగాలకు కనీసం వయో పరిమితి కనీసం వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి స్టేట్ కాలేజ్ ఛాంపియన్స్ దగ్గర నుంచి ఒలింపిక్స్ వరకు ఏ పథకం వచ్చినాడైనా అర్హుడే. అది బేసిక్ కామన్ సెన్స్. మనకేమో చదవటం రాదు, చదువుకున్నది పడేయటం మాత్రమే వచ్చు. కాబట్టి ఈ ఆరోపణ నిరాధారమైనది. ఇంకో ఆరోపణ ఏం చేశారు? క్వశ్చన్ పేపర్ లీకేజీ, అవుట్ సోర్సింగ్ సిబ్బంది. మీకు ఒక విషయం చెప్పదలుచుకుంది. ఇది ఎంత పారదర్శకంగా జరిగిందంటే డిఎస్సి ఒకే ఒక ఉదాహరణ. ఐఐటి జేఈ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి టీసీఎస్ అయాన్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈ రాష్ట్ర డిఎస్సి పరీక్షలు అంటే పారదర్శకత ఆలోచించండి. 42,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి ఈ దేశంలో ఉన్నతమైనటువంటి పరీక్షా విధానం ఉన్నటువంటి జేఈ ఐఐటి పరీక్షలు విధించేటువంటి టీసీఎస్ అయాన్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈ రాష్ట్ర డిఎస్సి పరీక్షలు చేయబడడం జరిగింది. కేవలం 2 శాశ్వత అధికారులకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు కంప్యూటరైజ్ ఆటోమేటెడ్ పాస్వర్డ్స్ మార్చడం జరుగుతుంది. దీన్ని ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఉన్న ఏ వ్యక్తి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా దీన్ని యాక్సెస్ చేయలేరు. అంత టెక్నాలజీ పరంగా టీడీపీ పార్టీకి అనుబంధం ఉన్న పట్టేండి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని ద్వారా నిర్వహించిన ఎగ్జామ్. ఇంకో ఆరోపణ ఏం చేశారు? నవీన్ అనే అభ్యర్థికి, ఎన్సీఆర్టీలో పనిచేసిన నవీన్ అభ్యర్థికి టాప్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగం రాలేదని అన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనమంతా రాజకీయాల్లో ఉన్నాం, మీరంతా పత్రికేయులుగా ఉన్నారు. మీకు అక్రిడేషన్ వెరిఫికేషన్ జరిగే రోజున మీరు ఆ రోజు రాకపోతే, అది ఫైనల్ డేట్ అయితే మీరు ఆ రోజు రాకపోతే మీకు అక్రిడేషన్ ఉంటుందా? మాకు ఎప్పుడైనా ఎన్నికల్లో నామినేషన్ చేయాల్సి వస్తే ఈరోజు ఆఖరి తేదీ నామినేషన్ చేసేటప్పుడు మీరు రాకపోతే ఆ నామినేషన్ జరుగుతుందా? అదే విధంగా ఈ నవీన్ అనే వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు రాలేదు. అక్కడ అబ్సెన్స్ లో ఉన్న వ్యక్తిని ప్రజెన్స్ గా సృష్టించి ఎలా ఇవ్వమంటారు ఉద్యోగాలు? ఒక ఉద్యోగ నియామక ప్రాసెస్ లో ఒక వ్యక్తి అక్కడ హాజరవ్వాల్సింది, హాజరు కాలేదు, ఎట్లు ఇస్తారు? ఇది ఇవ్వలేదు. ఇది నిరాధన ఆరోపణ. ఇంకోటి, మెరిట్ లిస్ట్ ఎంపిక పారదర్శకత. మెరిట్ లిస్ట్ రద్దు చేశారు, కలెక్టర్లు పక్కన పెట్టి కేంద్రీకృతం చేశారు, అంటే సెంట్రలైజ్ చేసే విధానాన్ని అన్నారు. నేను ఒకటి చెప్తాను. టెట్ డిఎస్సి మార్కుల్లో మెరిట్తో కూడా లిస్టులు ఇప్పటికీ వెబ్సైట్లో ఉన్నాయి. మీరందరూ కూడా ప్రభుత్వ వెబ్సైట్లో ఓపెన్ చేసి ఈ లిస్టు ఉందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. లైవ్లో నాకు ఏ ఇబ్బంది లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది చూస్తూ ఉంటే విన్న తర్వాత అయినా సరే, రేపైనా ఎల్లుండైనా అవతల ఎల్లుండైనా మీకు ఓపిక ఉన్నప్పుడు మీ కార్యకలాపాలని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి వెబ్సైట్ చూసుకుంటే ఈ లిస్టు దొరుకుతుంది. కలెక్టర్ల పేరు మీద ఆర్డర్లు జారీ అయ్యాయి. ఇంకెవరి పేరు మీద జారీ అవుతాయి? కలెక్టర్ల ఆధారంగా జారీ అయ్యాయి. కాబట్టి ఇది కూడా అవాస్తవమే. ఇంకోటి, గత ప్రభుత్వంలో 600 ఇచ్చినటువంటి 600 పోస్టుల నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం కావాలని రద్దు చేస్తున్నారు. ఒక నిమిషం, చాలా వింతైన ఆరోపణ.
గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పాటించలేదు. అంటే ఎస్జిటి పోస్టులకు డిఎడ్ వాళ్ళు మాత్రమే అర్హులైనటువంటి నోటిఫికేషన్ వాళ్ళ సూత్రాన్ని పాటించలేదు. దీనిపై అభ్యర్థులు హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. హైకోర్టుకి వెళ్తే కూటమి ఏం చేసింది, ఇవన్నిటిని పరిష్కరించి అందరికీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసి ఆ పోస్టులు పెంచి 16,377 పోస్టులు ఇంక్లూడింగ్ 6,100 పోస్టులు కలిపి 16,347 పేజీలు ఇచ్చింది. మీ అందరికీ ఒక విస్తృత నిజాన్ని చెప్తున్నా, ఈ రాష్ట్ర నిరుద్యోగులు, ఈ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగ నియామకాలు పొందిన వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు, క్వాలిఫై అవ్వని వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, మీరందరూ కూడా ఒక బూటకమైన ఒక వ్యక్తి చేసినటువంటి ఒక విస్తృత నిజాన్ని ఇవ్వబోతున్నా. డిఎస్సి పరీక్షలు నిర్వహించకూడదని, ఏ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా ఉద్యోగం రాకూడదని, బడుగు బలహీన వర్గాలు బాగుపడితే చూడలేక 240 కేసులు వేసింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను కేసు నంబర్తో సహా చెప్తాను, మీరు ఒప్పుకుంటారా? 240 కేసులు వేసి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం రావాలనుకునే పన్నగం పన్ని ఈ ఉద్యోగులందరూ బాగుపడిపోతే మాకు ఓట్లేని మీరు, మాకు సీట్లు ఇవ్వని మీరు, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానం నుంచి పదాల నుంచి తొక్కేసిన మీరు బాగుపడితే మేము చూడాలా, మీకు ఉద్యోగం వస్తే మేము ఆనందించాలా అన్నటువంటి కుసంస్కారంతో, జుగుత్సాకరమైనటువంటి విధానంతో, ఒక సైకలాజికల్ సాడిస్టిక్ యాటిట్యూడ్ తో వీళ్ళందరినీ బలిగొనే ప్రయత్నం చేస్తూ 240 కేసులు కోర్టులో వేశారు. ఈ 240 కేసుల్ని ఈ రాష్ట్రంలో డిఎస్సి ఎప్పుడో జరగాల్సింది, ఈ డిఎస్సి మేము వచ్చిన వెంటనే జరగాల్సింది, ఈ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడో రావాల్సింది. కానీ ఈ ప్రభుత్వుడు చేసినటువంటి 240 కేసులకి ఒక్కొక్క కేసుని ఈ కుటుంబ ప్రభుత్వం లీగల్ గా పరిష్కరించు వచ్చి కోర్టులకు వినవించి అయ్యో 5 ఏళ్ల సంవత్సరాల పాటు నోటిఫికేషన్ రాలేదు, ఆ బిడ్డలు ఏమైపోతారు, తల్లిదండ్రులకు భారంగా మారుతారు, వాళ్ళు భారంగా